మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును, మరి ఎక్కువగా మీకియ్యబడును అని మార్కు సువార్త 4వ అధ్యాయము 24 వచనములో వ్రాయబడి ఉన్న ప్రకారము, ప్రియ స్నేహితులారా, యాకోబు తన తెలివితో ఆలోచించి ఏశావును మోసగించాడు. తన తండ్రి అయిన ఇసాకును మోసగించి ఆశీర్వాదములు పొందుకున్నాడు. ఇలా చేయడం వలన కుటుంబానికి దూరముగా పారిపోవలసి వచ్చింది. తన మామ అయిన లాబాను యాకోబును మోసము చేసి లేయానిచ్చి పెళ్లి చేశాడు. ప్రియ స్నేహితులారా, యాకోబు ఏదైతే విత్తాడో ఆ పంటనే కోశాడు. కాబట్టి ఈ సమయంలో ఈ మాటలు వినుచున్న మీరు యాకోబు వలె కాక ఇతరుల విషయంలో మంచి ప్రవర్తన కలిగి ఉండటానికి ప్రయత్నించండి. యాకోబు వలె మోసగించే వానిగా ఉండకుండా దేవునికి ఇష్టమైన వారిగా జీవించులాగున అటువంటి గొప్ప కృప దేవుడు ఈ మాటలు వింటున్న మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్.